ఇంతని చేసేది రేట్లు పెరిగినప్పుడు పెంచాడు, రేటు తగ్గినప్పుడు ఏం తగ్గించలేదుగా, మళ్ళీ ఇప్పుడు పెంచుతారు. మినిమం 10 రూపాయలు తీసుకుంటారు రెండు స్టాపుల తర్వాతకైతే కనుక మినిమం 10 తీసుకుంటాడు. మనం ఒక స్టాప్లో తర్వాత దిగినా సరే మాక్సిమం రేట్ ఏరియాని బట్టి ఉంటుంది. మీరు ఎక్కేటప్పుడు చెప్తారు 20, 30, 40 ఇప్పుడు 20 కూడా ఉందిలేండి. అది ఇప్పుడు రేపు పొద్దున అది పెరుగుతుంది, 10 15 అవుతుంది, 15 20 అవుతుంది. అది కూడా సామాన్యుల భారమే కదా. ఇప్పుడు షేర్ ఆటో ఎవరు ఎక్కుతారు? షేర్ ఆటో అలాగే మీకు ఎట్లా ఉంటుందంటే, నిన్న బంగారం మీద రిస్ట్రిక్షన్ అనగానే యాడ్ 210 రెచ్చిపోయారు, అందరు తిట్టారు. అంటే బంగారం కొనగలిగిన వాళ్ళు 3 రూపాయలు ఖర్చు భారం అవుతుందా? సరిగ్గా చెప్పాలంటే ఒకటి భారం ఖచ్చితం. ఒక మనిషి కుటుంబం మీద 2 వీలర్ నడుపుతుంటే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది, 4 వీలర్ నడుపుతుంటే ఖచ్చితంగా 10-15 వేలు ఎక్స్ట్రా పడుతుంది. ఏం చేయలేని పరిస్థితి ప్రపంచం అంతా ఈ సంక్షోభం ఉన్నప్పుడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన డబ్బులు తగ్గించుకోవడానికి వాళ్ళకి అసలే జీతాలకు కూడా కష్టాలు నకనకలాడుతున్నారు. ఇంకెక్కడ ఉంటుంది పాపం. అంతర్జాతీయ పరిణామాలు యుద్ధం ఎఫెక్ట్ అయినా ఈ ధరలు పెరగడానికి లేదు షరామావలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల లేదు. ఖచ్చితంగా యుద్ధం కారణంగా అమెరికాలో కూడా నేను నాకు తెలిసిన ఒక వ్యక్తి అక్కడ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తాడు అనమాట. అక్కడ గ్యాలన్లలో ఏమో ఆయిల్ కొడతారు. మొన్నటిదాకా $2 ఉంది, ఇప్పుడు $5 చేరిందట.